సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వ సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 46,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. దీంతో పాటుగా మనకి ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్తో పాటు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మనకి May 30 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్టయితే కనుక June 12 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక May 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అంటే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి డిఫరెంట్ ట్రేడ్స్లలో ఉన్నటువంటి డిప్లొమా టెక్నీషియన్ అనేటువంటి ఉద్యోగాలతో పాటు ఆపరేటర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 182 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి మనకి 80 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 47, నెక్స్ట్ మనకి ఎస్సీ వరకు 26, ఎస్టీ వరకు 12, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 17 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక డిప్లొమా టెక్నీషియన్ చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి సో మెకానికల్ విభాగంలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో సో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అని చెప్పేసి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటర్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి ట్రేడ్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్, సీట్ మెటల్ వర్కర్ అని చెప్పేసి ఈ యొక్క ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో సో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్టెడ్ పర్సనలీ ఆన్ టెన్యూర్ బేసిస్ విల్ అండర్గో ఇండక్షన్ ట్రైనింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 వీక్స్ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 8 వీక్స్ పాటు కూడా మనకి యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ అట్ HAL బెంగళూరు బేస్డ్ డివిజన్ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇనీషియల్గా మనకి పోస్టింగ్ అనేది మనకి బెంగళూరులో వచ్చినప్పటికీ కూడా ఆల్ ఇండియా వైడ్గా మనకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక డిప్లొమా టెక్నీషియన్ ఉద్యోగాలకు వచ్చేసరికి
సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 23,000 అనేది రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటు 23,000 వరకు కూడా మనకి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది. సో మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 46,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో మనకి ఆపరేటర్ ఉద్యోగాలకు వచ్చేసరికి బేసిక్ పేనే 22,000 అనేది రావడం జరుగుతుంది. సో మనకి అదర్ బెనిఫిట్స్తో పాటు అలవెన్సెస్ అనేవి కూడా మనకి మరొక 22,000 వరకు కూడా పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా మనకి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనుక 44,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ రిటన్ టెస్ట్ అనేది మనకి టోటల్గా 2.5 hours పాటు కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 3 partsకి అయితే డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. సో పార్ట్ 1 అనేది మనకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి, పార్ట్ 2 వచ్చేసరికి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. పార్ట్ 3 అనేది మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ యొక్క పార్ట్ 3 అనేది మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా అయితే మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో మరి ఏ విభాగంలో అయితే ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఆ రెలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉండదు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనము అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు గైస్. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి www.halindia.cov.in అనేటువంటి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా షార్ట్ లిస్ట్ అనేటువంటి యొక్క క్యాండిడేట్ లిస్ట్ అనేది కూడా అప్డేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూతో పాటుగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి 4 years కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నప్పటికీ కూడా ఫర్దర్గా కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ని బట్టి నెక్స్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క టెర్మినేట్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.